ఈ సమాజంలో నేనొక్కడినే ఏం చేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతాడు. కానీ ఒక్కసారి తలపైకెత్తి చూడు, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడేనని. ఏ తప్పు లేకుండా ఎవరైనా అనుమానించినప్పుడు ధైర్యం కోల్పోవద్దు. తల ఎత్తుకొని ముందడుగు వెయ్యి. నీ చిరునవ్వే వారికి భయపెట్టే ఆయుధంగా అవుతుంది. సంతోషకరమైన జీవితానికి ఇంకేం కావాలి? కొంత ప్రేమ, ఆశ, మరికొంత స్నేహం తప్ప. మనం ఎదగటానికి చెయ్యందించే వాళ్ళకంటే కాళ్ళు పట్టుకొని లాగేవాళ్ళు ఎక్కువ ఉంటారు సమాజంలో. జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని ఇద్దరు వ్యక్తులు మన కోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ. ఇంతకాలం ఎంతో ప్రేమగా పెరిగిన ఇద్దరూ అకస్మాత్తుగా విడిపోయారంటే ఒకరితో ఒకరి అవసరం తీరిపోయి ఉండాలి, లేకుంటే మూడో వ్యక్తి మాటనైనా నమ్మి ఉండాలి. చేసే పనిని గౌరవించండి. ఎంతటి కష్టమైనా ఇష్టంగా చేయండి. గుర్తింపు దానంతట అదే వస్తుంది. తాను కష్టాల సముద్రంలో మునుగుతున్నా తన వారిని సుఖాల తీరానికి చేర్చటానికి ప్రయత్నించేవాడే నిజమైన మిత్రుడు. భయం అనే ఆలోచన నీ మెదడులోనికి రానియ్యకు. ఆ ఆలోచనే నిన్ను పిరికివాణ్ణి చేస్తాయి. కోపగిచ్చుకోవటం అంటే ఇతరుల పొరపాట్లకు మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవటం. మన నవ్వు వెనక కన్నీళ్ళు, సంతోషం వెనక దుఃఖం, కలహాల వెనక సామరస్యం, కోపం వెనక ప్రేమ తెలిసిన వాడే నిజమైన స్నేహితుడు. ప్రపంచాన్ని గెలవాలనుకోవటం కంటే నువ్వు ప్రపంచం అనుకుంటున్న వాళ్ళ మనసును గెలుచుకో. ఎవరి హృదయాల్లోనూ కాస్త చోటు సంపాదించలేనప్పుడు ప్రపంచాన్ని గెలిచినా ఏం లాభం? ఒకరిని అకారణంగా ఏడిపించే వారి కన్నీటికి తగిన మూల్యం చెల్లించకుండా ఎవరూ తప్పించుకోలేరు. కాలం అనేది ఒకటి ఉంది. ప్రతి కన్నీటి బొట్టుకు ఖరీదు కట్టి మరీ వడ్డీతో సహా వసూలు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.